హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మనకు కార్తీక మాసం అంటేనే గుర్తొచ్చేది దీపారాధన. గుడిలో కానీ బయట కానీ మన ఇంట్లో కానీ గుమ్మం దగ్గర అలాగే తులసికోట దగ్గర ఒకటేమిటి ఎక్కడైనా మనము దీపారాధన అనేది చేస్తూ ఉంటాము. అలాగే దీపదానం కూడా చేస్తాము. అలాగే పౌర్ణమి రోజు 365 వత్తులు ఇలా దీపారాధన అనేది ఈ నెలలో చాలా ప్రసిద్ధి చెందినది, మనందరికీ కూడా తెలిసినది. అయితే దీపారాధన అంటే మనం ఎలాగ చేస్తాం? నూనె వేసి ఒత్తి వేసి ఆ తర్వాత చేతితో ఆ చేతికి నూనె అంటుకుంటే జిడ్డుగా మనము తుడుచుకొని అలాగే దీపారాధన చేస్తాం. కానీ ఇవాళ నేను చూపించే ఈ వీడియోలో హ్యాపీగా జస్ట్ మీరు అలా పెట్టగానే మీకు దీపం అనేది వెలుగుతుంది. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. అవి కూడా ఆవు నెయ్యి దీపాలంటే మరింత విశేషమైన ఫలితాలు ఇస్తాయి కదా. దానికోసం మనము ఎలా చేసుకోవాలి ఆవు నెయ్యి దీపాలని? మనకి ఒక ప్యాకెట్, ఒక ½ లీటర్ ప్యాకెట్ తెచ్చుకొని, అంటే ఒక 200 రూపీస్ ఆర్ 150 రూపీస్ పెట్టి ఒక ½ లీటర్ గీ ప్యాకెట్ తెచ్చుకొని, లేకపోతే ఇంట్లో చేసినదైనా అలా చేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం నెయ్యిని డబల్ బాయిలర్ మెథడ్లో గీని మనం కరిగించుకోవాలి. ఇక్కడ నేను మా ఇంట్లో చేసుకున్న నెయ్యిని వాడుతాను. దీనిని ఇలా గడ్డగట్టి ఉంటుంది కదండి, దీనిని మనం మెల్ట్ చేసుకోవాలి. దానికోసం వాటర్ బాయిల్ చేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకొని ఆ హాట్ వాటర్లో పెడితే మనకి చూడండి గీ అనేది దగ్గర అవుతూ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మనం గుడికి పోవడం వల్ల జస్ట్ ప్రమిదలు తీసుకొని ఇవి ఒక 5 లేదా 10 మనకి ఎన్ని దీపాలు మనం పెట్టాలనుకుంటున్నామో అన్నీ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. మనము దీపం వెలిగించగానే మనకు మంచి, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే, అలాగే మంచి సువాసన ఉండడానికి పచ్చకర్పూరంను కూడా వేసుకోవచ్చు. అలాగే జవ్వాదిని కూడా మనము వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పచ్చకర్పూరాన్ని వేసుకుంటున్నాను. పచ్చకర్పూరం మనకి మామూలుగా అలా టచ్ చేస్తేనే మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలా కరిగేటప్పుడు మనం మంచిగా ఇలా పచ్చకర్పూరం అనేది నెయ్యిలో వేయడం వల్ల ఆ దీపం వెలుగునంతసేపు కూడా మనకి మంచిగా స్మెల్ అనేది వస్తుంది. ఈ దీపం వల్ల యూజ్ ఏంటంటే, మనకి మామూలుగా నెయ్యి వేసి దీపం వెలిగించడం వల్ల ఒక ½ అవర్ వెలుగుతుంది అనుకోండి. బట్ ఇది వేయడం వల్ల అంటే ఇది మెల్ట్ అవ్వడానికి ½ అవర్, ఆ మెల్ట్ అయిన నెయ్యి మళ్ళీ మనకి వెలగడానికి ఇంకొక ½ అవర్, అంటే 1 అవర్ పాటు వెలుగుతుంది అనమాట. డబల్ టైం అనేది దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది. చాలా బాగుంటుందండి. నేనైతే ఇది 1 ఇయర్కి అయ్యేటట్టుగా చేసేసుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి చల్లగా ఉంది కదా వెలగవేమో అని అట్లా డౌట్ ఏం లేదు, హ్యాపీగా మీరు చేసేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలోనే నేను ఎందుకు ఇది పోస్ట్ చేస్తున్నాను అంటే, మనకి ఈ టైంలో చాలా మనం గుడికి, ఎస్పెషల్లీ మనం గుడికి వెళ్తూ ఉంటాము. గుడికి వెళ్ళినప్పుడు ఇలా దీపారాధనకి ఒక డబ్బాలో నూనె, అలాగే ఇలా ఒత్తులు, అలాగే క్లాత్, తుడుచుకోవడానికి క్లాత్ అలా పెట్టుకోవడం కంటే ఒక బాక్స్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకుంటే మంచి హ్యాపీగా మనం ప్రమిదలు ఒకటి తీసుకెళ్తే దాంట్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఏవైనా ఉసిరికాయ దీపం అయితే మనం పెట్టలేము. దీనికి ఏంటంటే బుడ్డవత్తులు, అంటే పువ్వొత్తులు అంటాం కదా, అవే కావాలండి. ముందుగా అయితే మనం పైన టిప్ దగ్గర ముంచేసి ఆ తర్వాత మనం పెట్టేసుకోవాలి. ఇలా మనం మోల్డ్స్ అయితే ఐసింగ్ ట్రేస్ ఉంటాయి కదా, అవి వేసుకోవచ్చు. చిన్న చిన్న కప్స్లలో వేసుకోవచ్చు. లేకపోతే మనం చాక్లెట్స్ చిన్నపిల్లలకి చేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఏవైనా చిన్న చిన్న సైజు ఉన్నవంతా కూడా మనం వేసుకుంటూ ఉండొచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ½ అవర్ 1 అవర్ పాటు తీసేయడం వల్ల మనకి ఈజీగా అయితే ఉంటుంది. మనము 365 ఒత్తులు పౌర్ణమికి వెలిగిస్తాం కదా, దానికోసం కూడా మనము ఆ ఒత్తి అని తెచ్చేసుకొని ఇంట్లో ముందుగా ఇలా చేసేసి పెట్టేసుకొని కూడా హ్యాపీగా మనం తీసుకొని టెంపుల్కి వెళ్ళి తీసుకొని ప్రమిదలో అనేది పెట్టేసుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే పని కూడా పెద్దగా అవ్వకుండా మనం టెంపుల్కి పొద్దున్నే వెళ్తాం, లేకుంటే సాయంత్రం, అలా ఎక్కువ టైం అనేది తీసుకోకుండా ఈజీగా అయిపోతుంది. నెయ్యి అనేది మీరు ఇది నేను ఆవు నెయ్యి కాబట్టి ఎల్లో కలర్ వస్తుంది. కొందరు బఫెలో నెయ్యి కూడా వాడతారు. మనకి బయట దొరికేవి కూడా ఇవి బఫెల్లోవి, అలా ఏం కలుపుతారో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. కొందరు డాల్డా కూడా చేసేస్తూ ఉంటారు, మనకు తెలియదు కదా. సో ఇలా ఇంట్లో మనం చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. అలాగే మనమే పెట్టాము, మన చేతులతో మనం చేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. దానికోసమే ఇలా చేసుకున్నాం అనుకోండి, చక్కగా అయిపోతుంది. సో ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని, మీకు ఎన్ని అవైలబిలిటీలో ఉంటే, ఎంత నెయ్యి మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే అన్నీ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ముంచేసి నీట్గా స్ట్రైట్గా నిలబెట్టాలి. అప్పుడే మనకి నెక్స్ట్ అది మొత్తం చల్లారిపోయి గడ్డ కట్టిన తర్వాత కూడా నీట్గా అయితే నిలబడుతుంది. పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ పక్కకు ఉన్నట్లు ఉంటుంది.
మీకు ఇది ఎలా వెలిగించాలి, అసలు వెలుగుతుందా చల్లగా ఉన్నప్పుడు అని కూడా డౌట్ లేకుండా నేను లాస్ట్లో మీకు దీపం అనేది వెలిగించి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇదేం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, మామూలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టచ్చు. ఒక 2 hours ఆర్ 1 hour పాటు కొంచెం గడ్డ కట్టేంత వరకు పెట్టుకోవాలి. ఒకసారి కింద కొట్టి తీసేస్తే ఈజీగా అనేది వచ్చేస్తుంది. ఐసింగ్ ట్రేలో మాత్రం నేను ఇక్కడ ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి మీకు ఎలా తీసానని చూపించట్లేదు. అది ఒకసారి దాన్ని తిప్పేసి కింద కొడితే ఈజీగా అనేది అన్నీ కింద పడిపోతాయి. ఒక్కటి కూడా చినిగిపోకుండా నీట్గా అయితే పడిపోతాయి. చూడండి ఎంత నీట్గా అయితే వస్తాయో. దీనిని మీరు బెంగళూరు అలా లేకుంటే కోల్డ్ సిటీస్లలో కొంచెం చల్లగా ఉన్న ప్రదేశాలలో పెట్టాలి అనుకుంటే అలాంటి ఊర్లలో ఉంటే బయటే పెట్టుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం ఇంట్లోనే అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అయితే చాలా రోజులు మనకి అవి మెల్ట్ అవ్వకుండా అయితే ఉంటాయి. ఇవి నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టే ఉంటాను. మనకు కావాలన్నప్పుడు మనకు చల్లగా ఉన్నా ఏం కాదు, మనము వెలిగించుకోవచ్చు. చల్లగా ఉంది కదా వెలగదేమో అని డౌట్ ఏం లేదు, బాగుంటుంది. ఇవి మార్కెట్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. బట్ ఏంటంటే అక్కడ మనకి ఎలా చెప్పాను కదా డాల్డా వేస్తారో మంచి గీ వేస్తారో తెలియదు. ఇదైతే మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి కాబట్టి మనకి ఎలాగో ఈజీగా ఇంట్లో అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈజీగా వెలగడానికి అని చెప్పాయి కదా, మనం అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ వెలిగిస్తాము. అంతసేపు అది అగరబత్తి అయితే ఆల్మోస్ట్ ఇన్ని వెలిగించాలి అంటే అగరబత్తి అయిపోతుంది కదా. కాబట్టి మనం వెలిగించే ముందు కొద్దిగా కర్పూరాన్ని అన్ని వత్తులకి ఇలా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో ఇలాగే దాన్ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే తర్వాత తీసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. లేదు మీరు ఇలాగే స్టోర్ చేసేసుకొని తర్వాత బయటికి తీసి మీరు మళ్ళీ వెలిగించేటప్పుడు కర్పూరాన్ని పూసుకున్నా కూడా బాగుంటుంది, ఈజీగా అనేది వెలుగుతుంది. చూడండి, ఇలా చక్కగా అన్నీ రెడీ అయిపోయాయి కదా. వీటిని మనం గ్లాస్ కంటైనర్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వాటిలో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వీటిని ఎలా వెలిగించాలో కూడా చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను కార్తీక మాసం కదా తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకున్నాను. మీకోసమని నెయ్యి దీపారాధన చేస్తే తులసమ్మ దగ్గర చాలా శ్రేష్టం కదండి. దానికోసం నేను ఆల్రెడీ చేసుకున్న ఈ ఘీ దియాస్ని ఇక్కడ వెలిగిస్తున్నాను. చూడండి ఎలాగ వెలుగుతున్నాయో. ఇక్కడ కావాలంటే మీరు మళ్ళీ వెలిగించేటప్పుడు కర్పూరాన్ని కూడా అద్దుకున్నా కూడా బాగా వెలుగుతుంది. ఆల్రెడీ నేను కర్పూరాన్ని వెలిగించేసి పెట్టేసుకున్నాను, అంటే ఆల్రెడీ అంటించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా పెట్టగానే అలా వెలిగిపోయాయి. మళ్ళీ చల్లారిపోవడము, వాటర్ తగిలింది కదా చల్లగా ఉన్నాయి కదా అని పోవడము అలా ఏం లేదు. మనకు మెల్ట్ అయ్యేంత వరకు కూడా బాగా నీట్గా అని చాలాసేపు అనేది వెలుగుతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోస్ కోసం అలాగే కార్తీక పురాణం డైలీ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.